హలో ఫాలోవర్స్ బయటైతే ఫుల్‌గా అయితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో అయితే మంచి డైనోసార్ మూవీ చూస్తే ఎలా ఉంటదనిపించేసి నేనైతే వెంటనే 'జురాసిక్ వరల్డ్ ది రీబర్త్' అనే మూవీకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ 'హరిహర వీరమల్లు' పోస్టర్ చూసిన తర్వాత ఎప్పుడవుతదిరా బా జులై 24థ్ అనిపించింది. ఇంక కంప్లీట్‌లీ స్క్రీన్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత స్క్రీన్ యాంబియన్స్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంక మూవీ వెంటనే స్టార్ట్ చేశారనుకునే టైంకి అయితే 'సూపర్ మ్యాన్' ట్రైలర్ అయితే ఏశారు. సో, కంప్లీట్‌లీ 'సూపర్ మ్యాన్' ట్రైలర్ కూడా చాలా బాగా అంటే నచ్చింది. సరే ఇంకెప్పుడు మూవీ స్టార్ట్ అవుద్దిరా భయ్ అని చూసేసరికి కంప్లీట్‌లీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక స్టార్టింగ్ పాయింట్ నుంచి భయ్యా కంప్లీట్‌లీ విజువలైజేషన్‌తో అయితే హత్తుకునేసింది మూవీ అయితే. కంప్లీట్‌లీ స్టోరీ లైన్ కూడా చాలా బాగా నరేట్ చేశారు. మూవీ అలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇంకా సీన్స్ వైస్ కానియండి, ఇంకా డైనోసార్ సీన్స్ కానియండి, ఇంకా ఓవరాల్లీ క్లైమాక్స్ కానియండి, ఫుల్లీ సాటిస్ఫై చేసేసింది మూవీ అయితే. సో, కంప్లీట్‌లీ నేనైతే 2 అవర్స్ 20 మినిట్స్ ఉన్న ఈ మూవీకి అయితే 10కి 8.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇంకొంచెం ఇన్‌బిల్ట్ పెద్ద క్యారెక్టర్స్ ఎవరైనా గానీ ప్రీవియస్ మూవీస్‌లో కనిపించిన వాళ్ళని తీసుకొనుంటే ఇంకొంచెం బెటర్ అనిపించేది. బట్ ఓవరాల్ చూపించినంత వరకు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కంప్లీట్‌లీ ఇంటర్వల్‌కి అయితే ఒక పాప్‌కార్న్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని 2 కాస్ట్ భయ్యా ₹250 అయితే చార్జ్ చేశారు. సో, థియేటర్ టికెట్ కన్నా థియేటర్‌లో ఫుడ్‌కే ఎక్కువ ఖర్చవుతుంది. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పాప్‌కార్న్ గురించి కాదు భయ్యా, మూవీ గురించి.